ఫస్ట్ తారీఖల్లా లేదా కనీసం ఒక 4, 5 తారీఖులలో సాలరీ వచ్చేస్తుంది. వచ్చింది అంటే సో రూమ్ రెంట్‌లు కావచ్చు, ఇంకా పర్చేజ్‌లు కావచ్చు అయన్నీ చేసుకోవచ్చు. అది ఎంతవరకు అంటే నాకు తెలిసి 10వ తారీఖు వరకే ఆనందం ఉంటుంది. తర్వాతయితే సో ఒక్కొక్క రూపాయి ఖర్చయ్యే కొద్దీ కూడా జేబు అంటే మన ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయే కొద్దీ కూడా మళ్ళీ ఛార్జింగ్ ఎప్పుడు పెట్టాలన్నట్టుగా సో ఇట్లా కూడా తయారైపోతూ ఉంటుంది. మరి ఈ పరిస్థితిలో సెక్యూరిటీ ఉందా? ఏముంది అంటే ఇక్కడ టైం పెట్టినన్ని రోజులు మాత్రమే మనీ జనరేట్ అవుతుంది. టైం పెట్టలేకపోతే మనీ ఆగిపోతుంది. అలాంటి ఒక బకెట్ ఇన్‌కమ్‌ని ఎర్న్ చేస్తున్నాననే విషయం నేను 'పారబుల్ పైప్‌లైన్' అనే బుక్ చదివిన తర్వాత నాకు బాగా అర్థమైంది. అప్పటి వరకు దీనికి మించింది లేదు. లేకంటే ఇంకా ప్రమోషన్ కోసం ఇంకేదైనా ఛానెల్ చూద్దాం, ఇంకేదైనా పెద్ద జాబ్ రాద్దాం అని చూసాను. బట్ ఏ జాబ్ చేసినప్పటికి కూడా ఇదొక బకెట్ ఇన్‌కమ్ అనేటువంటి అంశాన్ని అక్కడ బుక్‌లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎంత పెద్ద జాబ్ అయినా సరే అది బకెట్ ఇన్‌కమే. చేసినన్ని రోజులు మాత్రమే, చేయలేకపోతే ఆగిపోతుంది. నా జాబ్‌లో నేను పనిచేసినన్ని రోజులు మాత్రమే నా ఫ్యామిలీలో ఉన్నటువంటి మిగతా ముగ్గురు కూడా సో, భోజనం చేసేది. నేను ఎప్పుడైతే ఒక రూపాయి తీసుకురాలేకపోతానో అక్కడ మొత్తం క్లోజ్. అంటే ఇక్కడ ఏదైతే జాబ్ హోల్డర్ ఉంటాడో ఆయన మీద మొత్తం ఆధారపడిపోయింది. అలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం. మరి ఇది ఎంతవరకు సెక్యూరిటీ అంటే, చేస్తున్న రోజులు మాత్రమే ఒక సెక్యూర్డ్ అనుకున్నాం. చేయలేకపోతే అది లేదు. అనే విషయం ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడిన తర్వాత, సెకండరీగా ఏం చేస్తే బెటరు అనేది నేను చూజ్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ చేస్తే ఎలా ఉంటుందనేది మా మేడం గారు ట్రై చేశారు. సో, అందులో ఉన్న భారీ ఇన్వెస్ట్‌మెంట్‌లు అవి రేపొద్దున మరి మనీగా కన్వర్ట్ అవుతాయా? లేకుంటే అప్పుల్లో మునిగిపోతామనే భయాలు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లు అంటే షాపులు పెట్టాలి గానీ, మాల్స్ పెట్టాలి గానీ, కుట్టు మిషన్‌లు, సో కంప్యూటర్ సెంటర్‌లు నడపటాలు, ఇంకా స్కిల్ బేస్డ్ వర్క్స్ ఉంటాయి. అంటే మనకు తెలుసు అవి ప్లంబింగు, ఎలక్ట్రీషియన్ ఇలాంటియన్నీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంటే. అంటే జాబ్ ద్వారా ఎవరైతే డబ్బులు సంపాదించట్లేదో వాళ్ళందరూ కూడా దాదాపుగా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ద్వారానే డబ్బులు సంపాదిస్తున్నారు. సో ఇది కూడా వాళ్ళు చేస్తున్న రోజులు మాత్రమే డబ్బులొస్తాయి తప్ప, చేయలేకపోతే మనీ ఆగిపోతుంది. అందుకని దీన్ని కూడా ఏమంటారు? ఒక బకెట్ ఇన్‌కమ్ అంటారు. సో వాస్తవానికి ఏంటంటే యాక్టివ్‌గా ఉన్న రోజులు మాత్రమే డబ్బులు సంపాదిస్తూ ఉంటే దాన్ని యాక్టివ్ ఇన్‌కమ్ అంటారు. ఈ 2 సెక్టార్‌లు చూసినట్లయితే ఇలాంటి విషయాల్లోనే ఉంది. అందుకే మీరు ఆ బుక్ చదివుంటే ఆ బుక్‌లో ఒక రచయిత చెప్తాడన్నమాట. ఆ రచయిత ఏమని చెప్తాడు అంటే, మనం బకెట్లు మోస్తున్న ప్రపంచంలో ఉన్నామని. మనం అంగీకరించినా, అంగీకరించకపోయినా బకెట్లు మోస్తున్న ప్రపంచంలోనే ఉన్నాం. ఈ స్పష్టమైన అవగాహన మీకెప్పుడు ఏర్పడుతుంది అంటే, సో మాతో జర్నీ చేసేటప్పుడు మనం బయట ఉన్నటువంటి వ్యక్తులకి, ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఉన్నటువంటి వ్యక్తులకి ఉన్న డిఫరెన్స్‌లు మీరు పాయింట్ టు పాయింట్ మీకు గమనిస్తూ ఉంటారు. అక్కడ ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతూ ఉంటుంది. మరి ఇవన్నీ కాదని చెప్పేసి మనం ఏదైనా చేయాలి అంటే, మనకి ఆ రూట్ మ్యాప్ తెలీదు. అలా చేస్తున్న వాళ్ళు కూడా పరిచయాలు లేరు. సో నాకు అప్పటి వరకు పరిచయాలు లేవు. ఎప్పుడైతే మా మెంటర్ నాకు కోచింగ్ ఇస్తానని చెప్పారో, నన్ను సెలెక్ట్ చేసుకున్నారో, అప్పటి నుంచి నేను అలా స్టార్ట్ చేయడం జరిగింది. అదే ఒక బిగ్ బిజినెస్ సిస్టమ్‌లోకి. సో ఏంటి బిగ్ బిజినెస్ సిస్టమ్ అంటే ఇక్కడ టైమ్‌ని ఎలా లెవరేజ్ చేయాలనేది సో ఇక్కడ నేర్చుకోవచ్చు. ఎవరైతే టైమ్ లెవరేజ్ చేయడం నేర్చుకుంటారో వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు. అంటే పీపుల్ వాళ్ళ కోసం వర్క్ చేసే విధంగా టైంని అంటే ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు 8 గంటలు వర్క్ చేస్తారు. లేదా ఒక 10 గంటలు వర్క్ చేస్తారు. ఒకడే ఎంప్లాయ్ చేయాలంటే. ఒక సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ చేయాలన్నా అలాగే. అంటే టైం ఇక్కడ లెవరేజ్ అవ్వదు. ఇటు రైట్ సైడ్ చూసినట్లయితే బిజినెస్ సిస్టమ్‌లో టైం అనేది లెవరేజ్ అవుతుంది. పీపుల్ వాళ్ళ కోసం వర్క్ చేస్తూ ఎక్కువ టైము అక్కడ జనరేట్ అయ్యేటట్టుగా చూసుకుంటారు. ఎక్కువ మంది వర్క్ చేస్తూ ఉంటే ఎక్కువ టైం జనరేట్ అవుతుంది. ఎక్కువ టైం జనరేట్ అయితే సో అక్కడ మనీ అనేది లెవరేజ్ అవుతుంది. సో ఇలా మనీని లెవరేజ్ చేయాలి అన్నా, టైంని లెవరేజ్ చేయాలన్నా మనకొక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించిన అవగాహన పెరగాలి. జాబ్ హోల్డర్ ఏమనుకుంటాడంటే, నేనొక్కడినే చేసే పని చేయాలి. నాకు మిగతా జనంతో సంబంధం లేదన్నట్టుగా ఉంటాడు. అలా ఉండబట్టే అతని ఆదాయం పరిధి కూడా అలాగే ఉండిపోతుంది. సో, ఆ బౌండరీ దాటి ఎళ్ళదు. మహా అయితే సంవత్సరానికి ఒక ఇంక్రిమెంట్ తీసుకుంటాడు తప్ప, అతను ఎంత కష్టపడ్డా కానీ అతనికొచ్చే సాలరీ ఫిక్స్‌డ్ సాలరీ వస్తుంది తప్ప అదనంగా రాదు. అదే బిజినెస్ ఓనర్ సిస్టమ్ చూసినట్లయితే, ఇతను ఎంత కావాలంటే అంత సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఎంత వర్క్ చేసుకుంటూ ఎంత సో, లెవరేజ్ చేస్తూ ఉంటే, ఎంత స్మార్ట్‌గా చేస్తూ ఉంటే అంత మనీ ఇతను గ్యాదర్ చేస్తూ ఉంటాడు. అంత కెపాసిటీ ఉంటుంది ఈ బిజినెస్ సిస్టమ్‌లో. సో, మరి మన డ్రీమ్స్, డిజైర్స్ ఇవన్నీ తీరాలంటే ఈ 2 చేస్తే బెటరా? ఇది చేస్తే బెటరా? అనేది మీరు ఒకసారి గమనించొచ్చు. ఇలా చేస్తున్న వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కూడా మీరు చూడొచ్చు. అత్యద్భుతంగా ఉంటుందన్నమాట అది. ఎంత అద్భుతం అంటే మీరు చూస్తా ఉంటారు పెద్ద పెద్ద సినిమాలలో 'అత్తారింటికి దారేది' గాని, 'శ్రీమంతుడు' గాని మూవీస్‌లో చూస్తుంటారు. వాళ్ళందరూ ఏ జాబ్ చేయరండి మనలాగా. అలాగే ఏ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ చేయరు. జస్ట్ వాళ్ళు చేసేది ఓన్లీ బిగ్ బిజినెస్ సిస్టమ్‌లో ఒక బిజినెస్ ఓనర్‌గా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉంటారు. సో, ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి మనకెవరికీ తెలీదు కాబట్టి, మనం ఇంకా కూడా మిడిల్ క్లాస్ మైండ్ సెట్‌లోనే, మిడిల్ క్లాస్‌లోనే జీవిస్తా ఉన్నాం. దాని నుంచి ఖచ్చితంగా బయటపడాలి అంటే, సో, దానికి సంబంధించిన అసోసియేషన్‌లోకి వెళ్ళాలి.
వాళ్ళు సెలెక్ట్ కాబడాలి. వాళ్ళు మెంటర్‌షిప్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం కూడా వాళ్ళలాగా మారగలుగుతాం. సో, అలాగ చేయాలంటే మీలో ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే ఇదంతా మైండ్‌సెట్ ప్రోగ్రామ్ అంటున్నారు గదా! మరి ఇంతకుముందు సంపాదించిన వాళ్ళందరూ కూడా ఇండస్ట్రియల్ ఏజ్‌లో సంపాదించారు. ఏం జేశారు వాళ్ళంటే ఇండస్ట్రీస్ కా సం కట్టారు. ఎంప్లాయీస్‌ని డూప్లికేట్ చేశారు. సో, ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టారు. 500 మంది అంతకంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉండబట్టి అక్కడ పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారయ్యారు. టాటా, బిర్లా, అంబానీ వీళ్ళందరూ చూసుకుంటే అలాంటి వాళ్ళే కదా! మన దగ్గర అంత ఇన్వెస్ట్‌మెంట్ లేదు. నాకెలా సాధ్యమవుతుంది? ఇలా కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి మీకు. ఎందుకంటే మన చుట్టుపక్కల ఏదైనా చిన్న బజ్జీల బండి పెట్టాలన్నా గాని చాలా డబ్బులు ఖర్చవుతా ఉంటుంది. సో, అలాగే అదే ఊహలో, అదే దానిలో ఉండిపోతూ ఉంటారు. ఇక్కడ ఖర్చు పెట్టాల్సింది డబ్బు కాదు. టైంని సరిగ్గా వాడుకోవటం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏజ్ అనేది మనం 21వ శతాబ్దంలో ఉండబట్టి మనకు అర్థమవుతా ఉంది. ఈ 21వ శతాబ్దంలో ఇన్ఫర్మేషన్ ఎంతగా వచ్చింది అంటే చాలా ఉంది. సో, దీన్ని ఎవరైతే లేవరేజ్ చేస్తారో ఈ ఇన్ఫర్మేషన్‌ని అక్కడ మనీ జనరేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చాలా లిటిల్ ఓవర్ హెడ్ పెద్ద కష్టపడాల్సిన పని లేదు. స్మార్ట్‌గా జరుగుతున్న విషయాల్ని అధ్యయనం చేస్తూ, అర్థం చేసుకుంటూ, కేస్ స్టడీస్ వింటూ గొప్పగా తయారైపోవచ్చు. ఎలా అంటే మీకు స్విగ్గీ, జొమాటో, అమెజాన్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినయి అయితే కాదు. సో, ఇవి కొన్ని సిస్టమ్స్‌ని కాపీ చేసుకొని అవి సొంతంగా చేయటం మొదలుపెట్టాయి. అలాగ చేయటానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవడానికి రెడీగా ఉండాలి. దానికోసం టైమ్‌ని ఇన్వెస్ట్ చేయాలి. కాపీ చేసుకోగలగాలి. లేవరేజ్ చేయటం నేర్చుకోగలగాలి. సిస్టమ్ తయారైపోతుంది. ఇలా సిస్టమాటిక్‌గా ఎవరైతే చేస్తారో వాళ్ళు పెద్ద బిజినెస్‌లు వాళ్ళందరూ కూడా ఇన్వెస్టర్‌లుగా మారే అవకాశం ఉంటుంది. 7,00,00,000 అంతకంటే ఎక్కువ మనీని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మాత్రమే ఇన్వెస్టర్స్ అవుతారు. అక్కడ మనీ లేవరేజ్ అవుతుంది. వాళ్ళ మనీని మళ్ళీ వాళ్ళకి మనీ తెచ్చిపెడుతూ ఉంటుంది. సింపుల్ గదా! మొన్న ఈ మధ్యనే 'పుష్ప' రిలీజ్ అయింది. 'పుష్ప 2' సో, ఎన్ని కోట్లు వసూలు చేసింది? దాని నిర్మాత ఎవరు? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడాయన? ఇన్వెస్ట్‌మెంట్ చేసేసాడు. సో, అట్లాగే టోల్ గేట్లు కడతా ఉంటారు. డబ్బులు బాగా వస్తా ఉంటాయి. జనరేషన్ టుగెదర్ వస్తూనే ఉంటాయి దాని నుంచి కూడా. ఇలా చెప్పుకుంటా పోతే మనీ ఉంటే చాలు. మనీ నుంచి మనీ సృష్టించడం వెరీ ఈజీ అయిపోతుంది. సో, ఇలాంటి ఇన్‌కమ్‌ని అసెట్ బేస్డ్ ఇన్‌కమ్ అంటాం. ఒక సిస్టమ్‌లో మనం ఉండే మనీ సిస్టమాటిక్‌గా రావడాన్ని, అలాగే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం ద్వారా దాని నుంచి మనీ అనేది సో, జ అసెట్ బేస్డ్ ఇన్‌కమ్ అంటారు. ఒక అసెట్స్‌ని క్రియేట్ చేయడం అన్నమాట. ఇలా చేయాలి అంటే కేవలం మైండ్ సెట్‌దే కీలకమైన పాత్ర. మీరు ఎలాంటి మైండ్ సెట్‌ని కలిగి ఉన్నారో అంత గొప్పగా మీరు రాణించగలుగుతారు. సో, ఇది సింపుల్ అన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ మోడల్ ఏంటి? ఇక్కడ మీరు ఈ మోడల్ చూసినట్లయితే మీకు ఒకప్పుడు ఈ రిటైల్ స్టోర్స్ ఉండేవి. ఇవి పెద్ద అసెట్స్‌గా ఉండేవి. వీటి కోసం ఏం చేసేవాళ్ళు అంటే మనమే ఉన్నామనుకోండి మనం టైం పెడతాము. సో, ఇట్లా ఆఫీస్‌లో వర్క్ చేస్తాం ఎంప్లాయీస్‌గా. అక్కడి నుంచి మనీ తీసుకుంటాము. సో, ఆ మనీని తీసుకెళ్ళి మళ్ళీ ఆ స్టోర్స్‌లో పెట్టేసి అక్కడి నుంచి మనం ప్రొడక్ట్స్‌ని మనం పర్చేజ్ చేసుకుంటాం. మనకు కావాల్సిన ఇంట్లో అవసరాలుంటాయి. అన్నిటిని మనమే తయారు చేసుకోలేము కదా! పేస్ట్ తయారు చేసుకోలేము, సోపులు తయారు చేసుకోలేము. అవన్నీ మన వల్ల కాదు. ఖచ్చితంగా వాటి కోసం వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిందే. సో, అక్కడ రిటైల్ స్టోర్‌లోనో లేకుంటే ఇంకా పెద్ద పెద్ద మాల్స్‌లోనో మనం వెళ్లి తెచ్చుకుంటాం. హోల్‌సేల్‌కి తెచ్చుకుంటూ కొన్ని రిటైల్‌కి తెచ్చుకుంటూ ఉంటాం. అలా వాడుతూ ఉంటాం. ఇది మనం జనరల్‌గా ఉన్నటువంటి ఒక లైఫ్ స్టైలే. ఇది ఒక ఎంప్లాయీగా, సెల్ఫ్ ఎంప్లాయీగా మనం చేస్తున్న విధానంలో ఇది కామన్ థింగ్. మరిప్పుడు ప్రెజెంట్ మోడల్ ఏంటి అంటే, కొత్తగా ఫ్యూచర్ మోడల్‌లోకి ఏం చేస్తామంటే మనం, ఏదైతే ఇక్కడ రిటైల్ స్టోర్ ఉంటుందో, అది మన ఓన్ ప్లాట్‌ఫార్మ్‌గా మార్చుకుంటాం. అది సోషల్ కామర్స్ అంటాం.